ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్, ఏఐ ఇంపాక్ట్ నాన్ ఐటీ జాబ్స్ మీద ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. చాలా వరకు ఐటీలో జాబ్స్ పోతున్నాయి, ఐటీలో ఇంపాక్ట్ ఉంది అనే టాపిక్ ఎక్కువ మాట్లాడుతున్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నాన్ ఐటీ జాబ్స్ను కూడా చాలా వేగంగా కిల్ చేసే అవకాశం ఉంది. నాన్ ఐటీలో ఏ ఫీల్డ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మనం టైం లైన్ ప్రకారం చూస్తే 2018 to 2020 ఏఐ ఎఫెక్ట్ అనేది ఐటీ సెక్టార్ మీదే ఉంటుంది. నాన్ ఐటీ సెక్టార్ మీద అసలు ఏఐ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అనేది అనుకునేవాళ్ళు. అసలు ఏఐతో మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉండేది. 2021 నుంచి 2022 వరకు చూస్తే ఆర్పిఏ టూల్స్ వచ్చినాయి, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టూల్స్. ఇవి బ్యాంకింగ్, టెలికామ్ లో ఎంటర్ అయినాయి. సో దీనివల్ల బీపీఓ జాబ్స్ అనేవి 35% తగ్గినాయి. వాస్తవం చెప్పాలంటే ఆర్పిఏ ఎఫెక్ట్ ఎక్కువగా బీపీఓ మీద పడింది. ఇది ఒక 2022లో ఫస్ట్ వార్నింగ్ సైన్ లాగా చెప్పుకోవచ్చు. 2023లో చూస్తే ChatGPT లాంచ్ అయింది. కాంటెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లో డెఫినెట్ గా ఎఫెక్ట్ అయింది. నిజం చెప్పాలంటే అసలు ఈ ఏఐ వలన భయం అనేది 23 నుంచి స్టార్ట్ అయింది. 24 చూస్తే జనరేటివ్ ఏఐ అనేది మెయిన్ స్ట్రీమ్ అయింది. రిటైల్ ఫీల్డ్లో కానీ, లాజిస్టిక్ ఫీల్డ్లో కానీ, అగ్రికల్చర్లో కానీ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి. నియర్లీ ఒక 1.2 lakh జాబ్స్ మీద ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. 25-26 చూస్తే ఏఐ అనేది వినే ఫేజ్ నుంచి అడాప్షన్ ఫేజ్లోకి వచ్చింది. నియర్గా 8+ సెక్టార్స్లో, నాన్ ఐటీలో 8+ సెక్టార్స్లో ఏఐ టూల్స్ అనేవి స్టాండర్డ్గా వాడటం మొదలుపెట్టారు. సో చాలామంది నాన్ ఐటీ కంపెనీస్ కూడా, అంటే ఐటీకి సంబంధం లేని బిజినెస్లు కూడా, అది హాస్పిటల్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇట్లాంటి అన్ని సెక్టార్స్లో కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని రీస్కిల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. 27 to 2030 అంటే వచ్చే 3 years ఎలా ఉండొచ్చు అంటే డెఫినెట్గా 90 million జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి. అన్నీ పోతాయి అని కాదు, ఇవి ఏఐలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో ఏఐ టూల్స్ అనేవి మ్యాండేటరీ అవుతాయి కాబట్టి సో న్యూ జాబ్ కేటగిరీస్ ఎమర్జ్ అవుతాయి. ఎగ్జిస్టింగ్ నాన్ ఐటీ జాబ్స్ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక వర్కింగ్ పేపర్ సబ్మిట్ చేశారు, ఏఐ అండ్ ఎంప్లాయ్మెంట్ 2024లో. దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాస్ నాన్ ఐటీ వర్క్ ఫోర్స్ అనేది ఏఐ తుఫాన్ని ఫేస్ చేయబోతున్నారు. సో ఇది ఒక డిస్రప్షన్ అవుతుంది, ఇది ఆల్రెడీ వచ్చేసింది. నాన్ ఐటీ జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఏఐ వలన ఎఫెక్ట్ అవుతాయి. సో చాలా మంది మనల్ని ఎక్కడ ట్రాప్ చేస్తున్నారంటే ఏఐ వలన ఐటీ జాబులు మాత్రమే పోతాయి అని చెప్పి. నిజం చెప్పాలంటే ఐటీలో ఉన్న కోడింగ్ లాంటి కాంప్లెక్స్ జాబ్ని ఏఐ చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ లాంటి కాంప్లెక్స్ జాబ్స్ని రోబోట్స్ చేస్తున్నప్పుడు ఇవి నాన్ ఐటీ మీద ఎందుకు ఎఫెక్ట్ చూపించవు? సో నాన్ ఐటీ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఆల్రెడీ నీతి ఆయోగ్ 2024లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ నాన్ ఐటీలో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూస్తే మనం ఫస్ట్ ఒక సెక్టార్ తీసుకుందాం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ తీసుకుందాం. ఇక్కడ చూస్తే ఇండియాలో 14 lakhs బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏఐ పవర్డ్ చాట్ బాట్స్ కానీ, ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్ కానీ, లోన్ అప్రూవల్ అల్గారిథమ్స్ వచ్చినాయి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అన్ని ఏఐతో 60 to 70% కస్టమర్ క్వరీస్ని హ్యాండిల్ చేస్తుంది. బ్రాంచ్ విజిట్స్ 45% తగ్గినాయి 2002 నుంచి మనం కంపేర్ చేస్తే. సో బ్యాంకింగ్ సెక్టార్లో చాలా రూల్ బేస్డ్ వర్క్ ఉంటుంది. అంటే లోన్ ప్రాసెసింగ్ కానీ, కేవైసీ వెరిఫికేషన్ కానీ, అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, ఇవి రూల్ బేస్డ్ వర్క్ గా జరుగుతుంది ప్రెసెంట్. ఇది పూర్తిగా ఆటోమేట్ అవుతుంది ఏఐతో. ఆర్బీఐ డిజిటల్ ఇండియా పుష్ వలన బ్యాంక్స్ ఏఐ అడాప్షన్ యాక్సలరేట్ చేసినాయి. యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ వలన బ్రాంచ్ డిపెండెన్సీ పూర్తిగా తగ్గింది. సో ఇక్కడ మీరు కాస్ట్ కటింగ్ చూస్తే ఒక ఏఐ సిస్టమ్ కరెక్ట్గా బ్యాంకింగ్ సెగ్మెంట్లో వస్తే 50 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంది. అయితే న్యూ ఆపర్చునిటీస్ కూడా ఏఐ వలన వస్తాయి, అవి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఏఐ రిస్క్ అనలిస్ట్, ఫిన్టెక్ ప్రొడక్ట్ మేనేజర్, డిజిటల్ బ్యాంకింగ్ అడ్వైజర్, సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇలాంటి కొత్త రోల్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో పైథాన్ ప్లస్ ఫైనాన్షియల్ డొమైన్ ప్లస్ ఏఐ టూల్స్ ఉంటే మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ నాన్ ఐటీలో మీరు బ్యాంకింగ్ సెగ్మెంట్లో ఉండి మీది రూల్ బేస్డ్ జాబ్ అయితే ఏఐ ఆటోమేట్ చేస్తుంది కాబట్టి మీ డొమైన్లో ఏఐ ద్వారా కొత్త స్కిల్స్కి అప్గ్రేడ్ అవ్వటం అనేది డెఫినెట్గా మీకు మీ కెరీర్ గ్రోత్కి ఉపయోగపడవచ్చు. ఇక సెగ్మెంట్ 2కి వెళ్దాం మనం, అగ్రికల్చర్. సో ఇండియాస్ లార్జెస్ట్ ఎంప్లాయర్ యాక్చువల్గా అగ్రికల్చర్. ఎక్కువ మందికి భారతదేశంలో ఉపాధి కల్పిస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే
అగ్రికల్చర్. అంటే వ్యవసాయం మీద ఆధారపడే 55% వర్క్ అనేది ఆటోమేట్ అవుతుంది డ్రోన్స్ ద్వారా కానీ, రోబోట్స్ ద్వారా కానీ, ఏఐ ద్వారా కానీ. ఇక్కడ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ లో ప్రొడక్టివిటీ గెయిన్ 40% ఉంది. సో అగ్రికల్చర్ లో ఇండియాలో 42% ఆఫ్ ఇండియా వర్క్ ఫోర్స్ వర్క్ చేస్తున్నారు. 580 మిలియన్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. ఏఐ, డ్రోన్ స్ప్రేయింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్, సాయిల్ హెల్త్ మానిటరింగ్, వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్ ఆల్రెడీ వచ్చినాయి ఏఐతో. అగ్రి బాట్స్ 100 acres ఏ డే హార్వెస్ట్ చేయగలుగుతున్నాయి. సో ట్రెడిషనల్ మాన్యువల్ లేబర్ డిమాండ్ ఖచ్చితంగా అగ్రికల్చర్ లో కూడా తగ్గుతుంది. అయితే ఇక్కడ మనం ఒక రూట్ కాజ్ చూస్తే లేబర్ షార్టేజ్ అగ్రికల్చర్ లో ఆల్రెడీ ఉంది. కాస్ట్, ఎఫిషియన్సీ డిమాండ్ వలన ఆల్రెడీ ఈ మెషిన్స్ యూటిలైజేషన్ అనేది సో యాక్సిలరేట్ అయింది. గవర్నమెంట్, పిఎం కిసాన్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏఐ అడాప్షన్ పుష్ చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వలన ప్రెసిషన్ ఫార్మింగ్ నెసెసరీ అయింది. 2 crore అగ్రికల్చరల్ లేబర్స్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతారు ఈ డ్రోన్స్ అగ్రికల్చర్లో వాడే ఏఐ మోడల్స్ కానీ, ఆటోమేషన్ మెషినరీ వలన కానీ. ఇందులో న్యూ ఆపర్చునిటీస్ చూస్తే మన అగ్రికల్చర్లో డ్రోన్ ఆపరేటర్, అగ్రిటెక్ అనలిస్ట్, ప్రెసిషన్ ఫార్మింగ్ కన్సల్టెంట్, కోల్డ్ చైన్ మేనేజర్, ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ విత్ ఏఐ టూల్స్. సో అంటే ఈ పొజిషన్స్కి విత్ ఏఐ టూల్స్ ద్వారా న్యూ రూరల్ ఎకానమీ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా అగ్రికల్చర్లో చాలా ప్రొడక్టివిటీ కానీ, అగ్రికల్చర్, ఏఐ, ఐఓటీ, రోబోట్స్, డ్రోన్స్, ఇది ఎక్సలెంట్ కాంబినేషన్. ఇందులో చాలా చేంజెస్ వస్తాయి. పాజిటివ్ సైడ్ వస్తాయి, అట్లాగే ఎంప్లాయ్మెంట్ సైడ్ కూడా వస్తాయి. సెక్టార్ 3 మనం చూస్తే రిటైల్ అండ్ ఈ కామర్స్. ఇండియా రిటైల్ సెక్టర్ 46 మిలియన్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అమెజాన్ గో స్టైల్, క్యాషియర్లెస్ స్టోర్స్, ఏఐ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, చాట్ బాట్ కస్టమర్ సర్వీసెస్ వచ్చినాయి. రిలయన్స్ రిటైల్, డిమార్ట్ ఏఐ పవర్డ్ సప్లై చైన్ యూజ్ చేస్తున్నాయి. రికమెండేషన్స్ ఇంజిన్స్ రావడం వలన సేల్స్ స్టాఫ్ నీడ్ తగ్గుతుంది. మనం రూట్ కాజ్కి వెళ్తే పోస్ట్ కోవిడ్ ఈ కామర్స్ బూమ్ వల్ల ఫిజికల్ రిటైల్ తగ్గింది. ఏఐ డిమాండ్ ఫోర్కాస్టింగ్ వల్ల వేర్ హౌస్ వర్కర్స్ తగ్గారు. సెల్ఫ్ చెక్అవుట్ కియోస్క్ కానీ, క్యూఆర్ బేస్డ్ పేమెంట్స్ వలన క్యాషియర్స్ నీడ్ తగ్గింది. 2025లో అమెజాన్ ఇండియా 30% వేర్ హౌస్ ఆటోమేషన్ కంప్లీట్ చేసింది. ఇకపోతే న్యూ ఆపర్చునిటీస్ చూస్తే ఈ కామర్స్ మేనేజర్, సప్లై చైన్ అనలిస్ట్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్, రిటైల్ టెక్ కన్సల్టెంట్, ఓమ్నీ ఛానల్ రిటైల్ స్కిల్స్, వీళ్ళకి ఏఐ ఎక్కువగా అవసరం పడుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళు ఏఐలోకి ట్రాన్స్ఫార్మ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ సెగ్మెంట్ వస్తే హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్ అండ్ ఫార్మా. ఏఐ రేడియాలజీ టూల్స్ వచ్చినాయి. చెస్ట్ ఎక్స్రే ఏఐ, క్యాన్సర్ డిటెక్షన్ విత్ ఏఐ. ఇండియాలో 40+ హాస్పిటల్స్ అడాప్ట్ చేసినాయి ఆల్రెడీ. మీరు చూస్తే అపోలో, ఫోర్టీస్, ఎయిమ్స్ ఏఐ డయాగ్నోస్టిక్ టూల్స్ ని యూజ్ చేస్తున్నాయి. మెడికల్ బిల్లింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్, అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ ఏఐ హ్యాండిల్ చేస్తుంది. 2 lakh హెల్త్ కేర్ అడ్మిన్ జాబ్స్ గ్యారంటీగా ఏఐ వల్ల ఇంపాక్ట్ అవుతాయి వచ్చే 3-4 years లో. ఇండియాలో డాక్టర్ పేషెంట్ రేషియో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 1:1000 ఉంది. సో ఈ రేషియో గ్యాప్ ని ఏఐ డెఫినెట్ గా ఫిల్ చేస్తుంది. పోస్ట్ కోవిడ్ లో వచ్చిన టెలిమెడిసిన్ బూమ్ గానీ, ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్, ఏఐ పవర్డ్ హెల్త్ రికార్డ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏఐ ఫ్రాడ్ డిటెక్షన్ యూజ్ చేస్తున్నాయి. మాన్యువల్ వెరిఫికేషన్ చాలా తగ్గినాయి. సో కాబట్టి ఈ ఏరియాస్లో అంటే ఎస్పెషల్లీ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ స్పెషలిస్ట్ కానీ, క్లినికల్ డేటా అనలిస్ట్ కానీ, టెలిమెడిసిన్ కోఆర్డినేటర్ కానీ, ఏఐ హెల్త్ యాప్ డెవలపర్ కానీ, హెల్త్ కేర్ ప్లస్ టెక్ స్కిల్స్ కానీ, ఈ ఏరియాస్లో కొత్త రోల్స్ వస్తాయి. సో డెఫినెట్గా ఏఐ అనేది డయాగ్నోస్టిక్స్లో కానీ, ఫ్రాడ్ డిటెక్షన్లో కానీ, ఏఐ పవర్డ్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో యూజ్ చాలా పెరుగుతుంది. సో దీనిలో కూడా కొంతవరకు ఏఐ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే కొన్ని జాబ్స్ కొత్త జాబ్స్గా క్రియేట్ అవుతాయి. తర్వాత ఇక్కడ సెగ్మెంట్ 5 చూస్తే ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్. ఆల్రెడీ ఏఐ ట్యూటర్స్ ఉన్నాయి. ఆటోమేటెడ్ గ్రేడింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్స్ వచ్చినాయి. ఇండియాలో 9.5 మిలియన్ టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ ట్యూషన్ టీచర్స్, ఎస్పెషల్లీ ఏఐ ఎఫెక్ట్ అనేది ప్రైవేట్ ట్యూషన్ టీచర్స్, అలాగే రొటీన్ లెర్నింగ్ ఫోకస్డ్ ఎడ్యుకేటర్స్ మీద హెవీ ఇంపాక్ట్ ఉంటుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020+ ఏఐ వలన, రెండింటి కాంబినేషన్ వలన ట్రెడిషనల్ టీచింగ్ మోడల్ అనేది ఖచ్చితంగా డిజపేర్ అవుతుంది. మనం చూస్తే రూట్ కాజ్ చూస్తే కోవిడ్లో ఆన్లైన్ లెర్నింగ్ యాక్సలరేట్ అయింది, కానీ ఇప్పుడు ఏఐ వలన పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది వస్తుంది. సో ఈ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే ఒక ఏఐ పర్సనలైజ్డ్ ట్యూటర్ కాస్ట్ 500 per month ఉంటుంది. సో అది చూస్తే మీరు ప్రైవేట్ ట్యూటర్ కాస్ట్ 3000 to 10,000 ఉంటుంది. సో రూరల్లో ఎవరైతే ప్రతి స్టూడెంట్కి ట్యూషన్ పెట్టించలేము, అంటే లైవ్ ట్యూటర్ వచ్చి ఆన్లైన్లో చెప్పిన, ఆఫ్లైన్లో చెప్పిన 3000, 5000 అవుతుంది అనుకునే వాళ్ళకి పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్ 500కి, 300కి, 100కి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా
వాళ్ళ స్టాండర్డ్లో చెప్పేటటువంటి ఏఐ బేస్డ్ పర్సనల్ ట్యూటర్స్ అనేవి వచ్చే 3-4 ఇయర్స్లో చాలా హెవీగా వస్తాయి. ఈవెన్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏఐ వల్ల ఎడ్యుటెక్లో ఆపర్చునిటీస్ కూడా వస్తాయి, ఎడ్టెక్లో. సో కరికులం డిజైనర్ ఫర్ ఏఐ ప్లాట్ఫామ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ డిజైనర్, ఎడ్టెక్ కంటెంట్ క్రియేటర్, ఏఐ అసిస్టెడ్ కౌన్సిలర్, ఏఐ అసిస్టెడ్ టీచర్. సో ఇట్లాంటివి కొన్ని కొత్త రోల్స్ రావచ్చు. బట్ టీచర్స్ కూడా ఏఐ టూల్స్ వాడటం అనేది యూటిలైజ్ చేయాలి. స్టూడెంట్స్ కూడా ఏఐ టూల్స్ వల్ల కొంత బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో ఎడ్యుకేషన్లో కూడా ఆల్రెడీ ఏఐ వల్ల చాలా చేంజెస్ వచ్చినాయి. వచ్చే 3-4 ఇయర్స్లో ఇంకా హెవీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే ఇంకో సెగ్మెంట్ చూసుకుంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్. మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మీద సివియర్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రాలో రోబోటిక్ అసెంబ్లీ లైన్స్ 40% హ్యూమన్ వర్కర్స్ని రీప్లేస్ చేశాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేర్ హౌసెస్ ఏఐ డ్రివెన్ సార్టింగ్ రోబోట్స్ యూజ్ చేస్తున్నాయి. ఇండియా 57 మిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఉన్నాయి. ఇందులో 47 మిలియన్ జాబ్స్ ఎట్ ఆటోమేషన్ రిస్క్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ ఏఐ, ఆటోమేషన్ రిస్క్లో ఉన్నాయి. అటానమస్ వెహికల్ పైలట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ హైదరాబాద్, పూణేలో స్టార్ట్ అయినాయి. 5 years టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా. సో ఇది ఈ ఇండస్ట్రీకి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. చైనా ప్లస్ గ్లోబల్ కాంపిటీషన్ వలన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాస్ట్ కటింగ్ చేయాల్సి వస్తుంది. సో రోబోట్ 24/7 వర్క్ చేస్తాయి, సిక్ లీవ్ లేదు, ఇంక్రిమెంట్స్ లేవు. ఇందులో మళ్ళీ మేక్ ఇన్ ఇండియా పుష్ అనే కాన్సెప్ట్ వచ్చి సో ఇండస్ట్రీ 4.0 అడాప్షన్ వలన సో క్వాలిటీ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఈ క్వాలిటీ కన్సిస్టెన్సీ రోబోట్స్ 99.9% యాక్యురసీగా చేస్తున్నాయి. అదే హ్యూమన్ వర్కర్స్ అయితే 94 to 96% ఉంది. దీని వలన డెఫినెట్గా ఈ ఫీల్డ్లో ఏఐ ఆటోమేషన్ అనేది హెవీగా జాబ్స్ని ఇంపాక్ట్ చేయబోతుంది. ఇక న్యూ ఆపర్చునిటీస్ చూస్తే రోబోటిక్స్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ ఐఓటీ ఇంజనీర్, సప్లై చైన్ అనలిస్ట్, క్వాలిటీ ఆటోమేషన్ స్పెషలిస్ట్, ఈ కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంది విత్ ఏఐ ఇంటిగ్రేషన్తో. ఇకపోతే సెక్టార్ 7 మీడియా, జర్నలిజం, క్రియేటివ్ ఫీల్డ్. మీరు మీడియా, జర్నలిజం, క్రియేటివ్ ఫీల్డ్లో ఏఐ జనరేటెడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఏఐ టూల్స్ని వాడుతున్నాయి. సో డేటా జర్నలిజం అడాప్ట్ చేసినాయి, డేటా బేస్డ్ జర్నలిజం. సో బాలీవుడ్ ఏఐ డబ్బింగ్ కానీ, ఏఐ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏఐ స్క్రిప్ట్ అసిస్టెంట్స్ వచ్చినాయి. 8 lakh కంటెంట్ క్రియేటర్స్, 3 lakh వీడియో ఎడిటర్స్ జాబ్స్ ఎఫెక్ట్ అవబోతున్నాయి. మీరు చూస్తే రూట్ కాజ్లోకి వెళ్తే చాట్ జీపీటీ, జెమినై 10 secondsలో 500 వర్డ్ ఆర్టికల్స్ని ఇస్తున్నాయి. సొర, రన్వే ఏఐ జనరేటెడ్ వీడియోస్, మిడ్ జర్నీ స్టాక్ ఫోటోగ్రాఫర్స్ని ఎలిమినేట్ చేస్తుంది. డిజిటల్ అడ్వర్టైజింగ్లో ROI ప్రెషర్ వలన మీడియా కంపెనీస్ కాస్ట్ కటింగ్లో ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ న్యూస్ సైకిల్ ఏఐ ఓన్లీ మ్యాచ్ చేయగలుగుతుంది. సో డెఫినెట్గా ఏఐ అనేది మీడియాలోకి సివియర్గా ఎంటర్ అయింది. సో న్యూ ఆపర్చునిటీస్ చూస్తే మీరు ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్ట్, వీడియో పాడ్కాస్ట్ క్రియేటర్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అలాగే బ్రాండ్ స్టోరీ టెల్లర్, హ్యూమన్ ఎమోషన్ ప్లస్ ఏఐ టూల్స్, ఇవి ఇర్రీప్లేసబుల్ కాంబినేషన్. ఇకపోతే సెక్టార్ 8 గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్. మీరు చూస్తే గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్లో డిజీ లాకర్, ఈ కోడ్స్ వలన గవర్నమెంట్స్ క్లర్క్స్ కానీ లేకపోతే ప్యూన్స్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జాబ్స్ తగ్గినాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఏఐ ఫిల్లింగ్, జిఎస్టీ ఆటో రీకాన్సిలేషన్ వచ్చింది. పాస్పోర్ట్, ఆధార్, రేషన్ కార్డ్ ఆల్ డిజిటలైజ్డ్. సో 3 crore గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 1.2 crore క్లరికల్ రోల్స్ రిస్క్లో ఉన్నాయి. సో దీని రూట్ కాజ్ చూస్తే డిజిటల్ ఇండియా మిషన్ ప్లస్ PM గతిశక్తి ఏఐ పవర్డ్ గవర్నెన్స్, కరప్షన్ రిడక్షన్ గోల్, ఇలాంటి వలన హ్యూమన్ మిడిల్ మ్యాన్ ఎలిమినేట్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ ఏఐ చాట్ బాట్స్ ఫర్ సిటిజన్ క్వరీస్ డిప్లాయ్ చేసినాయి. పెన్షన్, శాలరీ ట్రాన్స్ఫర్స్ అవన్నీ ఆటోమేట్ అయినాయి. ఇప్పుడు పేపర్ బేస్డ్ ప్రాసెస్ మొత్తం ఏఐ వలన ఆటోమేట్ అయిపోయి రీప్లేస్ అయిపోతుంది. సో న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఈ గవర్నెన్స్ స్పెషలిస్ట్, పాలసీ అనలిస్ట్ విత్ డేటా స్కిల్స్, స్మార్ట్ సిటీ ప్లానర్, పబ్లిక్ ఏఐ ఎథిక్స్ ఆఫీసర్, గవర్నమెంట్ ప్లస్ టెక్ హైబ్రిడ్ రోల్స్ ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంకింగ్లో నియర్లీ వచ్చే 3-4 yearsలో 75% ఆఫ్ జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే జాబ్స్ పోతాయని నేను చెప్పట్లేదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఇంపాక్ట్ అని మాట్లాడుతాను. అగ్రికల్చర్లో 55%, రిటైల్లో 70%, హెల్త్ కేర్లో 60%, ఎడ్యుకేషన్లో 25 to 30%, మ్యానుఫ్యాక్చరింగ్లో 70% అబవ్, మీడియాలో 55%, గవర్నమెంట్ జాబ్స్లో 25%. ఇక్కడ వీటి మీద ఎఫెక్ట్ అయ్యి ఆ రోల్స్ కొత్త రోల్స్ కింద న్యూ రోల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం చూస్తే న్యూ రోల్స్ కూడా 2030కి సో డెఫినెట్గా చాలా కొత్త రోల్స్ ఎమర్జ్ అవుతాయి విత్ ఏఐ ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వలన. సో ఎందుకు ఈ ఎఫెక్ట్ ఏఐ వలన, ఆటోమేషన్ వల్ల ఎందుకు ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రావటం వలన కంటెంట్ ఇవ్వగలుగుతున్నాయి, సపోర్ట్ ఇస్తున్నాయి. కంప్యూటర్ విజన్ ఏఐ వలన మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ ఎఫెక్ట్ అవుతుంది.
రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వల్ల బ్యాంకింగ్, గవర్నమెంట్ జాబ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అటానమస్ వెహికల్స్, డ్రోన్స్ వల్ల లాజిస్టిక్స్ అండ్ అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వల్ల రిటైల్ ఫీల్డ్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే పోస్ట్ కోవిడ్ కాస్ట్ ప్రెషర్ అనేది అన్ని సెగ్మెంట్స్ లో వచ్చింది. గ్లోబల్ కాంపిటీషన్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో వీసీ ఫండెడ్ ఏఐ స్టార్ట్అప్స్ రావడం వల్ల ప్రతి సెక్టార్ లో వాళ్ళు ఏదో ఒక యూజ్ కేస్ తీసుకుని ఆటోమేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ డిజిటల్ ఇండియా పుష్ వల్ల కూడా పబ్లిక్ సెక్టార్ లో ఈ ఏఐ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో కన్జ్యూమర్ డిమాండ్ ఫర్ స్పీడ్, కస్టమర్ కూడా చాలా స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి రిటైల్ అండ్ సర్వీసెస్ లో ఏఐ యూసేజ్ అనేది పెరుగుతుంది. ఎవరి జాబ్స్ నాన్ ఐటీలో ఎవరి జాబ్స్ హైయెస్ట్ రిస్క్ ఉన్నాయి అంటే రిపిటేటివ్ టాస్క్ వర్కర్స్ హైయెస్ట్ రిస్క్ లో ఉంటారు. వాళ్ళు లో స్కిల్ డేటా హ్యాండ్లర్స్, రిపిటేటివ్ టాస్క్ వర్కర్స్, లో స్కిల్ డేటా హ్యాండ్లర్స్, రూరల్ అన్స్కిల్డ్ లేబర్ బికాస్ ఆఫ్ అగ్రికల్చరల్ ఏఐ ఎఫెక్ట్. అలాగే బీపీఓ, అట్లాగే బీపీఓ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ చేసే వాళ్ళకి కూడా మీడియం రిస్క్ అని చెప్పుకోవచ్చు. మిడ్ లెవెల్ మేనేజర్స్ కి మీడియం రిస్క్ ఉంటుంది. మోస్ట్ సేఫెస్ట్ జాబ్స్ నాన్ ఐటీలో ఏముంటాయి అంటే ఎంపతి బేస్డ్ జాబ్స్, అది వెరీ సేఫ్ అని చెప్పొచ్చు. అట్లాగే క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్, ఇది కూడా అంతే వెరీ సేఫ్. ఏఐ ప్లస్ డొమైన్ హైబ్రిడ్ అంటే ఏఐ ప్లస్ డొమైన్ అవసరం ఉన్న జాబ్స్ కూడా చాలా సేఫెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఫిజికల్ అండ్ టాక్టికల్ ట్రేడ్స్ అవసరం ఉన్న జాబ్స్ కూడా రిలేటివ్లీ సేఫ్. స్ట్రాటజిక్ డెసిషన్ మేకర్స్ కూడా రిలేటివ్లీ సేఫ్. అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, 90 మిలియన్ జాబ్స్ ఎఫెక్ట్ లో ఉన్నాయి. 97 మిలియన్ న్యూ జాబ్స్ కూడా నాన్ ఐటీలో వస్తాయి. సో నెట్ గెయిన్ చూస్తే డెల్టా పాజిటివే ఉంది. కానీ ఒక ఇంపార్టెంట్ కండిషన్, మీరు నాన్ ఐటీలో ఉన్నప్పటికీ మీ జాబ్ ఏమీ సేఫ్ కాదు. సో రీస్కిల్లింగ్ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఏఐ వల్ల ఎఫెక్ట్లో ఉండకపోవచ్చు, తర్వాత ఎఫెక్ట్ అయిన తర్వాత బాధపడే ఉపయోగం ఉండదు. మ్యాసివ్ లే ఆఫ్స్ అవుతాయి అప్పుడు. సో మీ జాబ్స్ని ఏఐ వైపు, ఆటోమేషన్ వైపు, డిజిటల్ వైపు, మీ డొమైన్లో వచ్చే కొత్త స్కిల్స్ వైపుకి రీస్కిల్లింగ్ అవ్వడం అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరైనా ఏఐ ఇంపాక్ట్ నాన్ ఐటీలో ఎలా ఉంటుంది, ఎలాంటి జాబ్స్కి రీస్కిల్లింగ్ అయితే బెటర్, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఏఐ అనేది ఐటీకి సంబంధించింది మాత్రమే కాదు, ఏఐ ఎఫెక్ట్ అన్ని రంగాల్లో ఉంటుంది. అన్ని రంగాల్లో పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.